హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికైతే మనం జూ పార్క్లో అయితే ఉన్నాము. ఈరోజు వచ్చేసి మనం జూ పార్క్లో ఏమేమి ఉన్నాయి, ఆ లేటెస్ట్గా ఏమేమి జంతువులు యాడ్ అయినాయి, అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం 1 బై 1 అయితే తెలుసుకుందాం. వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి జూ పార్క్ ఎంట్రీ ప్లేస్లో అయితే ఉన్నాం. ఇవైతే ఎంట్రన్స్. మనం 2 అవర్స్ ఎక్కడి నుంచి అంటే మనం చార్మినార్ సైడ్ నుంచి అయితే వచ్చేసినాం. మీరు వచ్చినాక ఏంటంటే రాంగ్ రూట్లో అయితే రాకండి. బ్రిడ్జ్ కింద నుంచి యూటర్న్ ఉంటుంది, యూటర్న్ తీసుకొని రండి. మీరు ఏంటంటే రాంగ్ రూట్లో వచ్చినందంటే మీకు ఫైన్ అయితే పడిపోతుంది, 1300 1400 ఫైన్ పడుతుంది. అందుకే బ్రిడ్జ్ నుంచి వచ్చేసేయండి. నేనైతే బైక్ పైన వచ్చేసిన, ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసినాయిగా. ఇలా లోపలికి వచ్చినాక మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్. ఇక స్టేట్ కనబడేది మాత్రం ఓన్లీ ఆన్లైన్ టికెట్. అక్కడ స్కాన్ చేసి మనం టికెట్ అయితే తీసుకోవాలి. లేదు మీరు అమౌంట్ ఉంది టికెట్ తీసుకోవాలంటే ఇక లెఫ్ట్ సైడ్. ఇక్కడ కూడా మీకు ఎక్కువ శాతం ఆన్లైన్ కౌంటర్లే ఉన్నాయి. మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కు 100, చిల్డ్రన్స్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు బైక్ పార్కింగ్ అవైలబుల్ అయితే ఉంది, 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెళ్ళేటప్పుడు మనం రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటకు అయితే అలో లేదన్నట్టు. నేను టికెట్ తీసుకున్నా. కెమెరాకి అయితే ఏం లేదు, బట్ స్టిల్ కెమెరా ఏమైనా తెచ్చుకుంటే 150 రూపీస్ ఇలా ఉంది. ప్లాస్టిక్ నాట్ అలౌడ్. బ్యాగ్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ అయితే పెట్టాలి. మీకు ఒక లోపలికి వెళ్ళినాక మామూలుగా ఈ ట్రైను టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, అందులో వెళ్ళాలంటే వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్కి వచ్చేసి 50 రూపీస్. ఇప్పుడే చెకింగ్ చేసుకొని నేనైతే బయటకి అయితే వచ్చేసిన. ఒకసారి వ్యూ చూడండి. వచ్చాక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టాయ్ ట్రైన్ కాక బ్యాటరీ వెహికల్ ఉంటుంది, దానికి 120 రూపీస్. చిల్డ్రన్కి అయితే 70 రూపీస్ అయితే ఉంది. ఒకసారి ఇక్కడ ఫొటోస్ దిగాలంటే దిగండి. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక లెఫ్ట్ సైడ్ వెళ్దాం. ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఏమేమి ఉన్నాయో ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఇక బ్యాటరీ వెహికల్స్ వచ్చేసి ఇక్కడ అవుతాయి. ఇక్కడ మ్యాప్ ఉంది చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫిష్ అక్వేరియం ఉంది. వీటికి సపరేట్ అమౌంట్ 20 రూపీస్ మనం టికెట్ తీసుకోవాలి. ఫస్ట్లో తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి నడుచుకుంటే మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక వెళ్తూ ఉంటే మీకు మంచి వ్యూ అయితే కనబడుతుంది. అది ఫిష్ అక్వేరియం వచ్చేసి లాస్ట్లో అయితే చూద్దాం. ఇక్కడ మీకు వచ్చేసి ఫుడ్ కోర్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టేట్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ క్లియర్గా రాసింది. ఇగో టాయ్ ట్రైన్ మనకు వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం పోయే బ్యాటరీ వెహికల్ మాత్రం 120 రూపీస్. మొదట్లో చెప్పినట్టు అడల్ట్స్కు, చిల్డ్రన్స్కి వచ్చేసి 70 రూపీస్. ఫస్ట్ ప్లేస్కి వచ్చేసినాం మనం. డక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ డక్స్ చూసినాక ఇలా రైట్ సైడ్ వచ్చేసేయండి. రైట్ సైడ్ వచ్చేసి మీకు ఒకసారి ఇక్కడ చూడండి, తాబేలు అయితే కనబడుతుంది. ఒకప్పుడు 300 ఇయర్స్ ఓల్డ్ తాబేలు ఉండే, ఇది వచ్చేసి ఓన్లీ 120 ఇయర్స్ దట. ఇక్కడ చూసినాక ఈ పక్కనే మీకు డక్స్ పక్క పట్టి ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. అందులో వచ్చేసి చిన్న చిన్న యానిమల్స్ అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ వచ్చేసి అవే తాబేలు ఉన్నాయి చూడండి వాటర్లో. మంకీస్ ఉన్నాయి ఇక్కడనే. ఇక పైన చూడండి, ఏంటియో తెలుస్తలేవు కానీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కోతులు ఉన్నాయి. ఇక ఇవన్నీ చూసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోయినాం అనుకో, ఇక్కడ చాలా రకాల కోతులు అయితే మనకు కనబడతాయి. ఇగో ఇక్కడ చూడండి, ఒక రకం కోత అయితే కనబడుతుంది. మనం ఏమిస్తే అది తీసుకుంటుంది అది. ఇది వచ్చేసి తల్లిది ఉన్నట్టున్నది చూడండి. ఇగో ఈ పక్కకు కూడా మీకు ఇదంతా కోతుల ఏరియా అన్నట్టు, మంకీస్ ఏరియా చూసుకోండి. మంకీస్ ఏరియా ఒక్కొక్కటి కవర్ చేసుకొని బయటకు వచ్చేసిన. బయటికి రాగానే మీకు మంచి వాటర్ ఫౌంటైన్ కనబడుతుంది, ఇది చూసేయండి. ఇక ఇక్కడి నుంచి రైట్ చేసుకొని ఇలా నేనైతే ముందుకైతే వెళ్ళిపోతున్నా. ఇలా ముందుకు వెళ్తే స్ట్రేట్ చూడండి, ఇలా ఏముందో చూద్దాం ఒకసారి వెళ్ళి. వావ్, ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. చిన్న చెరువులా కనబడుతుంది చూడండి. ఇక్కడ ఓపెన్లో మీకు కొంగలు అవన్నీ కనబడుతున్నాయి. ఇయో ఇక్కడ చూడండి, బ్యాటరీ ట్రైన్ కనబడుతుంది. టాయ్ ట్రైన్ ఎక్కొచ్చు, బ్యాటరీ ట్రైన్ అని ఎక్కొచ్చు. ఈ వాటర్ ఫాల్ నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి అడవి పిల్లులు అవన్నీ ఉన్నాయట. ఇక్కడ రాసినాయి చూడండి ఏంటి అన్నది. ఇక్కడ పడుకుని చూడండి మంచిగా, అడవి పిల్లు ఉన్నట్టున్నా చూడండి ఇదంతా. ఇక్కడ మరొక జాతికి సంబంధించింది చూడండి, ఇగో ఆడాడుతుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా ముందుకు వచ్చినాం అనుకో, లెఫ్ట్ సైడ్ బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే లోపలికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. నేనైతే బయట నుంచే చూసి వచ్చేసిన. ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకు వచ్చేసినాం అనుకో, మీకు వైట్ లైన్ ఉంటుంది. ఒకసారి చూడండి, పులి జూమ్ చేసి చూపిస్తున్నా, పడుకుంది మంచిగా. ఇది చూసేసి అక్కడి నుంచి ఇలానే ముందుకైతే వచ్చేసేయండి. లాస్ట్ వరకు అయితే వెళ్దాం. ఇలా వస్తుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెమళ్ళు ఉంటాయి కదా, అవైతే ఉన్నాయట. ఒకసారి చూద్దాం. మీకు ఎక్కడ చూసినా డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటాయి. ఇది చాలా ప్లస్ పాయింట్. ఇక్కడ వాటర్ చాలా నీట్గా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కోళ్ళు ఉన్నాయి చూడండి. ఇగో మంచిగా కోడిపుంజు కనబడుతుంది చూడండి. ఇగో చాలా రకాల కోడిపుంజులు అయితే కనబడుతున్నాయి ఇక్కడ.
ఇక్కడ నుంచి చూసుకుంటా ఇంకా ముందుకు వచ్చేసిన నేను. ఇక్కడ చూడండి చాలా రకాలైన కోళ్ళు అయితే మీకు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడి నుంచి ముందుకు వస్తే మరొక జాతి కోడి కనబడుతుంది చూడండి. ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి రైట్ సైడ్ వైట్ నెమలు కనబడుతుంది చూడండి. అత్యంత అరుదుగా చూస్తాం మనం. వీటిని చూసేసి ఇలానే మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాం. మనం ముందుకు వెళ్తే ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎలిఫెంట్స్ని చూద్దాం. అవి అక్కడ ఉన్నాయి చూడండి. ఇగ్గో జూమ్ చేసి చూపిస్తున్నాయి చూడండి మీకు. మేత మేస్తున్నాయి చూడండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన ఇక్కడి నుంచి చూద్దాం ఒకసారి. ఇక్కడి నుంచి చూడండి ఎంత క్లియర్ కనబడుతున్నాయో. ఇక్కడ చూస్తే ఇంతటితోనే మనకు ఎండ్ అయిపోయింది. ఇక్కడి నుంచి మనకి ఏంటంటే సఫారీ స్టార్ట్ అయిపోతుంది. సఫారీకి మనకు మీకు చెప్పినట్టు 100 రూపీస్. కొంచెం ఫారెస్ట్ వాళ్ళు ఉంటుంది, లోపలికి తీసుకొస్తారు. మేము ఇక్కడ లంచ్ అయితే చేసినాం. ఫుడ్ తెచ్చుకోవచ్చు లోపలికి, ఓన్లీ ప్లాస్టిక్ తేవద్దు అంతే. వావ్, ఇక్కడ చిన్న బ్రిడ్జ్లా ఉంది, ఎక్కేద్దాం. ఈ పైనుంచి చూద్దాం, వ్యూ మాత్రం చాలా బాగుంది. వావ్, ఆస్ట్రిచ్లు ఉన్నాయి చూడండి చిన్న చిన్నవి. ఇలా మొత్తం జింకలు ఉన్నాయి ఇటు సైడు. జింకలు చూడండి తింటున్నాయి. నిప్పుకోడి. అక్కడి నుంచి నడుచుకుంటూ పక్క నుంచి వచ్చేసేయండి. వస్తే ఇక్కడ మరొకటి చూడండి. ఏంటిదంటే దగ్గరికి వెళ్ళి చూద్దాం. నక్కలు ఉన్నాయి చూడండి ఇక్కడ. మంచిగా వాటర్లో ఉన్నాయి. ఈరోజు మస్తు ఎండగా ఉంది కాబట్టి మంచిగా వాటర్లో ఉన్నాయి. ఏమన్నా వేస్తే చూడండి అవి ఎట్లుకుతున్నాయో ఒకసారి చూడండి. బిస్కెట్లు వేసినాము, బిస్కెట్ల కోసం ఉరికొస్తున్నాయి అవి. ఇక్కడ కూడా మీకు వాటర్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. వాటర్ కూడా తీసుకోండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి చిరుతపూలు ఉంటుంది, బట్ ఎక్కడో కనబడతలేదు. ఇక్కడి నుంచి అలానే ముందుకు వచ్చేసారనుకో మీకు ఎక్కడ ఎటు వెళ్ళాలనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం పెద్ద పులులు ఉన్న ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ చాలానే తిరిగాం. ఇంకా ముందు వచ్చేసి ఇంకా చాలా ఉంది, ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి అయితే నేను ఇంకా వస్తూనే ఉన్నా ముందుకైతే. ఇక్కడ వచ్చేసి రాసింది చూడండి. ఇది ఏంటిదంటే అడవి కుక్కలా ఉంది చూడండి. అడవి కుక్కరే అనుకుంటా. ఎట్లా ఉంది చూడండి, చాలా గంభీరంగా కనబడుతుంది కదా. ఎండకు మొత్తం ఇలా ఆయాసం తీస్తుంది అది. ఇక్కడి నుంచి ఇలా ముందుకు వచ్చినామనుకో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వాటర్ మొత్తం ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయి. అక్కడ పై నుంచి వస్తాయి, ఆ సఫారీ ఏరియా ఉంది కదా అక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ. ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోతున్నాయి వాటర్. ఇది చూసుకొని నడుచుకుంటూ నేను ఇలానే కొంచెం ముందుకైతే వచ్చేసిన. ఇక్కడ బర్డ్స్ ఉంటాయట చాలా రకాలు, చూద్దాం. ఇక్కడ వచ్చేసి టైగర్ జోన్ ఇదంతా. టైగరా? లయన్ జోన్ ఉన్నట్టు చూడండి. సింహం ఆడ పడుకుంది. బయట తిరుగుతలేదు, మంచిగా లోపట్టున్నది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. దీని ఆపోజిట్లోనే మీకు వచ్చేసి చిరుతపుళ్ళు అయితే కనబడతాయి. వీడు ఒకటిన చూడండి, మొత్తం క్లోజింగ్లో ఉంది చూడండి. ఇక్కడ మరొక మ్యాప్ ఉంది, చూసుకొని ముందుకు వస్తే ఇక్కడ కూడా అంతే మరొక చిరుతపులు అయితే కనబడుతుంది చూడండి. ఈ పులులలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అన్ని రకాల పులులను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూశాక ఇక్కడి నుంచి నేను నడుచుకుంటా కొంచెం ముందుకు వచ్చేసిన. ఇక్కడి నుంచి ముందుకు వస్తే ఖడ్గమృగాలు, నీటి బర్రెలు ఉంటాయి కదా, అవన్నీ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ హిప్పోపొటమస్ అయితే ఉంది చూడండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చేసారనుకో మీకు ఖడ్గమృగం అయితే కనబడుతుంది. ఇది కూడా అదే హిప్పోపొటమసే. ఇక్కడి నుంచి ముందుకైతే వెళ్తున్నా. ఒకసారి ఇక్కడ చూడండి, ఖడ్గమృగం మంచిగా తింటుంది అది దాన. ఎట్లా చూడండి దాని చర్మము అంతా. ముక్కు మీద కొమ్ము ఉంటుంది కానీ తీసేసినట్టున్నారు. దానికి ఆపోజిట్లోనే మీకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అంటే కొంచెం ఇలా ముందుకు వస్తే ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ తినొచ్చు. రైస్ కూడా దొరుకుతుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు ఆస్ట్రిచ్ అంటే నిప్పికోడి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం నిప్పికోడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎంత పెద్దగా ఉంది చూడండి నిప్పికోడి. ఆ లోపల ఒకటినది, లెఫ్ట్ సైడ్ ఒకటినది, చాలా ఉన్నాయి ఇక్కడైతే. మనం ఆరామ్సే దానిపైన ఎక్కెళ్ళొచ్చు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇదంతా వ్యూ. ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసిన. ఇక్కడ వచ్చేసి పక్షులు ఉన్నాయి చాలా, బర్డ్స్. ఇక్కడ చూడండి డక్స్ కనబడుతున్నాయి. ఆపోజిట్లో వచ్చేసి కొంగలు అవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొంగలు ఉన్నాయి అక్కడ ఆపోజిట్లో. మనం ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్కి వచ్చినాం అనుకో, ఇక్కడి నుంచి చూడండి
ఇవి కూడా కొంగలే, కానీ చాలా బాగున్నాయి చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కనబడుతున్నాయి. ఈ ఏరియా మొత్తం అదే అన్నట్టు మనకు. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే జింకలు అయితే కనబడతాయి. ఇగ్గో చాలా రకాలైన జింకలు అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాప్ చూసుకోండి, మళ్ళీ ఒకసారి ఎటు వెళ్ళాలన్నది చూసుకొని మళ్ళీ మీ ఇష్టం ఉన్న దిక్కు అయితే వెళ్ళండి. నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసిన. ఇగో స్ట్రేట్ వచ్చేస్తే మీకు ఆపోజిట్లో, రోడ్కు ఆపోజిట్లో ఇలా అన్ని జింకలు అవి ఉంటాయి. చాలా డిఫరెంట్ టైప్స్ దుప్పులు అవన్నీ. ఇక్కడ చూడండి, ఇగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుప్పులు కనబడుతున్నాయి. కొమ్ములు మొలుస్తాయి కదా జింకల పైన, అటువంటి ఇవన్నీ. ఇగో ఆ లెఫ్ట్ సైడ్ ఇంకా ఉన్నాయి చూడండి. అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అవే ఉన్నాయి. చూసుకుంటూ వెళ్ళాలి ఇక మనం. మీ ఓపిక బట్టి అన్నీ చూసుకుంటా ముందుకైతే వచ్చేసేయండి. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి అయితే జిరాఫీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మన ముందు వచ్చేసి జిరాఫీ అయితే ఉంది. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉంది చూడండి. ఇగ్గో జిరాఫీ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. యాక్చువల్గా ఒకప్పుడు 2 ఉండే, ఇప్పుడైతే ఒకటే కనబడుతుంది. మరి జిరాఫీని అయితే చూడండి. ఇక జిరాఫీని చూసినాక ఇలా కొంచెం ముందుకు వస్తే ఏమేమి ఉన్నాయో మళ్ళీ ఒకసారి మ్యాప్ చూసుకోండి. ఆ మ్యాప్ నుంచి స్ట్రేట్గా వచ్చేసినాయి. ఇక స్ట్రేట్గా వస్తే ఇది ఒక్కటి ఏదో అన్ని రాక్స్ ఉన్నాయి మ్యూజియం. ఈ మ్యూజియం వచ్చేసి ఫ్రీ, అదే టికెట్లా. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ చేయిలో ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి క్రొకడైల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన ముందు వచ్చేసి మొసళ్ళు అయితే ఉన్నాయి, క్రొకడైల్స్. వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, అగో అది పాక్కుంటా వెళ్తుంది చూడండి. ఇగో ఇక్కడ ఒకటి వాడుకున్నది చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అన్నీ క్రొకడైల్సే. ఈ పక్కకు కూడా అంతే, చాలా రకాలైన క్రొకడైల్స్ ఉన్నాయి. కొన్ని తెల్లవి కూడా ఉంటాయి. ఈ అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి పాములు ఉంటాయి మ్యూజియం. ఇంతకుముందు ఫ్రీ ఉండే, ఇప్పుడు వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తుర్రు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేదంటే వదిలేసేయండి. ఇక్కడ ఉన్న దాంట్లో 30 రూపీస్ ఛార్జ్ చేస్తుర్రు. మీ ఇష్టం, వెళ్తే వెళ్ళండి, లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి నీటి కుక్కలు అయితే ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి అయితే కనవలేదు నాకు. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసిరనుకో, మీకు వచ్చేసి ఈ రామచిలుకలు ఉంటాయి కదా, అవి డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఉంటాయి చాలా రకాలైన రామచిలుకలు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ రామచిలుక ఎంత మంచిగా ఉందో. యాక్చువల్లీ ఏంటంటే మనం ఫుడ్ పెడితే వస్తున్నాయి మన దగ్గరికి అవి, కానీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి చూడండి అవన్నీ. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని అలా ముందుకు వచ్చిరనుకో, మీకు ఈ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంటుంది చూడండి. సూపర్గా ఉన్నది. వావ్, ఎంత మంచిగా ఉంది చూడండి. మనం అక్కడికైతే వెళ్ళని ఇస్తలేరు కూడా. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, ఇక్కడ వచ్చేసి ఒక మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియం కూడా ఫ్రీయే. ఇక్కడ ఏంటంటే చనిపోతాయి కదా చిన్నప్పుడు పెద్దవి అన్ని జంతువులు, వాటిని అలానే భద్రపరుస్తుర్రు. ఒకసారి చూడండి. ఇగో ఇప్పుడు మనం పెద్ద దాంట్లోకి వచ్చేసినాం. అక్కడి నుంచి మ్యూజియం. ఇగో ఇక్కడ చూడండి ఏనుగు, ఇగో ఇక్కడ చూడండి దున్నపోతు, ఇగో పులులు, ఇక్కడ కూడా మరొక పులి. ఇవన్నీ వాటి రియలీ అట, తోలుగిట్లంతా. ఇగో ఎలుగుబంట్లు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూశాక ఇప్పుడు మనం వచ్చేసి లాస్ట్కు ఫిష్ వరల్డ్కి అయితే వచ్చేసినాం. ఫిష్ ఎక్వేరియం అట, దీనికి కూడా సపరేట్ టికెట్ అయితే ఉంది, 20 రూపీస్ అట. ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇగో ఫిష్ ఎక్వేరియం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇగో ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది, స్కాన్ చేసి టికెట్ తీసుకోవాలి. స్టార్టింగ్లో తీసుకున్నా ఓకే, మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు అప్పట్లో టికెట్ చేతికి ఇస్తలేరు, ఆ మొబైల్లో మీరు ఎన్ని టికెట్ తీసుకున్నారు అన్నీ వస్తాయి. స్కాన్ చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడే మనం ఈ ఫిష్ ఎక్వేరియంలోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ చూడండి ఒక రకమైన ఫిష్ అయితే మనకు కనబడుతుంది చూడండి. ఇగో పక్కనే వచ్చేసి మరొక చిన్న ఫిష్లు ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి మొత్తం గోల్డ్ కలర్లో ఫిష్లు అయితే ఉన్నాయి. ఇగో ఇక్కడ వచ్చేసి మరొక రకమైన ఫిష్ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇదంతా వ్యూ ఒకసారి చూడండి, ఇలా భద్రపరిచారు మొత్తం. అవన్నీ మనం ఒక్కొక్కటి అయితే ఇప్పుడు చూసుకుంటూ అటు సైడ్ అయితే వెళ్దాం. ఒకసారి లెఫ్ట్ సైడ్ చూద్దాం పదండి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ వచ్చేసి ఫిష్ పడుకుంది మంచిగా. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఈ ఫిష్లు ఒక రకంగా ఉన్నాయి చూడండి. ఇగో ఇక్కడ చూడండి, ఈ ఫిష్లు కొంచెం వైట్గా ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి చూడండి. ఆ పైన ఫిష్ చూడండి పాము ఉన్నట్టే ఉంది. ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ ఫిష్లు, వావ్ సూపర్ ఉన్నాయి కదా. ఈ ఫిష్లను చూసినాక అలానే పక్కకు వచ్చేసేయండి. ఇవి మరొక రకమైన ఫిషెస్ కనబడతాయి. ఇవి కూడా గోల్డ్ కలర్లోనే ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి చూడనీకైతే. ఇవి ఈ పక్కకు వచ్చేసి మరొక రకమైన ఫిషెస్ కనబడుతున్నాయి. ఇది హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ యొక్క విశేషాలు. చూసి టూర్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.